ఇక్కడ యేసు ప్రభు రాగానే అంట అపవిత్రాత్మ పట్టుకున్న ఒక వ్యక్తి తనున్న ఆ యొక్క స్థలము నుంచి పరిగెత్తుకొని వచ్చి దేవునికి ఎదురుపడ్డాడంట. ఆ యొక్క వ్యక్తి ఎంత బాధలో ఉన్నాడంటే గట్టిగా కేకలు వేస్తూ తన్ని తాను హానిపరుచుకుంటూ ఉన్నాడంట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఏ ఒక్క మనిషి కూడా తన్ని ఆపలేకపోయారు. అట్లాంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని చూడగానే పరిగెత్తుకొని వచ్చి తన కాళ్ళ మీద పడ్డాడంట. ఆ వ్యక్తి ముందు యేసుప్రభుని చూసుండకపోవచ్చు, ఎప్పుడు కూడా తన గురించి వినుండకపోవచ్చు, కానీ ఆయన రాగానే ఏం చేశాడంట, తన కాళ్ళ మీద పడి దేవా నన్ను మీరు ఎటువంటి బాధ పెట్టద్దు అని చెప్పి ఆ యొక్క దుష్ట శక్తి, ఆ యొక్క అపవిత్రాత్మ, ఆ యొక్క బంధకము దేవుని దగ్గర వేడుకుంటుందంట. ఈ మనిషిని విడిచి పో అని చెప్పి యేసుప్రభు అధికారముతో ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాడు. అధికారముతో ఆ యొక్క అపవిత్రాత్మను వెళ్ళిపోమని చెప్పారు. ద మ్యాన్ వాజ్ లిబరేటెడ్, విముక్తి పొందాడు. విముక్తి అంటే ఏంటండి? మనలో ఉన్న ఆ యొక్క బంధకాలు, మనల్ని హానిపరిచే ఆలోచనలు, మనకి ఇష్టం లేకున్నా సరే కూడా మనల్ని అణిచి కూర్చోపెట్టే ఆ యొక్క ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందటమే లిబరేషన్ అంటాం. అది మనకి ఎవరో కాదు కానీ దేవుడే మనకి ఇవ్వగలరు. ఎలాంటి యొక్క అపవిత్రాత్మ అయినా సరే, ఎలాంటి యొక్క బంధకమైనా సరే, ఎలాంటి యొక్క దుష్ట శక్తి అయినా సరే యేసు ప్రభువుని చూడగానే అది మోకాళ్ళేయాల్సిందే.